తీసుకోండి. బాబు రండి. ఏం కావాలి? కాఫీ కావాలా, టీ కావాలా, సోడా కావాలా? టీ కొడి. బన్నొద్దా? కొడు. కొడువా? సరే కొడి. ఏ ఊరు? బెంగళూరు. బెంగళూరా? ఒక ఎన్టీఆర్ టీ, చిరంజీవి బన్నా. వీడిని అడిగితే పోలా. ఇదిగో తీసుకో. ఆ టీలో ఈ బన్ను కలుపుకోటు. సూపర్. ఓకే ఓకే. హలో కావాలి? నీకు రంగారెడ్డి తెలుసా? ఏ రంగారెడ్డి? ఏనో బీనో తెలీదు, మొత్తానికి రంగారెడ్డి. ఏ రంగారెడ్డి కావాలి? అదే కర్నూల్లో బాగా పేరున్న మనిషి రంగారెడ్డి. ఓ పెద్దన్నా. ఆయన పెద్దన్నో చిన్ననో నాకైతే తెలీదు. ఒక్క నిమిషం. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి తండ్రి నీకు తెలుసా? ఏంటి తెలుసా? తెలుసా? ఏయ్ తెలిస్తే చెప్పయ్యా. నమస్తే అన్నా. అన్నా అక్కడ కూర్చున్నాను, ఒకసారి చూడు. అతను వేదం ఫోటో చూపించి పెద్దని అడ్రస్ అడుగుతున్నాడు. అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? ఒక డబుల్ స్ట్రాంగ్ చాయ్. అలాగే అన్న. అన్నకి స్పెషల్ టీ. హిందీ వాలా హై క్యా? హిందీ వాళ్ళని కాదు, తమిళ వాళ్ళని కాదు, తెలుగు వాడిని. ఎవరు కావాలి? ఎవరు కావాలని అందరూ అడిగేవాళ్ళే. ఓ అతను చెప్పాడా? అవును. అది ఈ అమ్మాయి కావాలి. ఈ అమ్మాయి తెలుసా? ఈ అమ్మాయి కావాలా? ఈ అమ్మాయే. గొత్తా నీకు? గొత్తు. అమ్మయ్య దొరికింది. చెప్పు. ఎవడో ఒకడొచ్చాడనా, ఊరు బెంగళూరుట. వేదమ్మ ఫోటో ఇచ్చాడు. చెల్లె బెంగళూరు నుంచా? పెద్ద ఆయన అడుగుతున్నాడన్నా. చూడ్నికి ఎట్టా ఉన్నాడ్రా? చూడ్డానికి మామూలు మనిషిలాగున్నాడు. చేతిలో ఓ బ్యాగ్ ఉందనా. ఆడి పేరేంటో కనుక్కో. ఒక్క నిమిషం అన్నా. రేయ్ నీ పేరేంటి? సత్య. అన్నా సత్య అంటానా? సత్యానా? మ్యాటర్ ఏంటో తెలుసుకో. నీకు ఈ అమ్మాయికి సంబంధం ఏంటి? ఇంతవరకు ఏ సంబంధం లేదు, ఇక ముందు ఉంటుంది. ఈ అమ్మాయి నేను ప్రీతిస్తాయిదిని. అన్నా అదేదో ప్రీతిస్తాయిదిని అంటున్నాడనా? ప్రీతిస్తాయిదిని అంటే ప్రేమిస్తున్నానని అర్థం. ఈ మ్యాటర్ బయటికి రాకూడదు. నేను మనోళ్ళని పంపిస్తున్నాను, ఆ నక్కడిని క్లోజ్ చేసి. అలాగే అన్న. మిలాంగో రే సమరసింహారెడ్డి పూరిదేరా? ఏ మైసూర్ బోండా దొరకదా? అది ఇంకా బాగుంటుంది సార్, అది తింటాం. ఏంటో ఓవర్ రియాక్షన్ లో ఉంది. ఏంటి బాగా లవ్వా? బాగా లవ్వా అంటావేంటి? ఫుల్ లవ్. సత్య ఇన్ లవ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత మర్యాదయ్యా! నా పని ఇంత సులువుగా అవుతుందని అనుకోలేదు. నేను అనుకుంది సాధించినట్టే. ఇంకా చాలా మర్యాదలు ఉన్నాయి పదా. అలాగే. వీడేనా వాడు? వీడే. కొట్టండి రా.
ఏడ్రా వాడు? హలో అన్నా, పారిపోయినాడన్నా వాడు. చెత్త నా కొడకల్లారా, 30 మంది కలిసి ఒకే ఒక్కడిని చంపలేకపోయారా? మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ మ్యాటర్ ఇంటి దాకా రాకూడదు. వాడు అక్కడే చావాలి, లేదంటే మీరు చస్తారు. వాడు ఎక్కడున్నా వెతికి చంపుతామన్నా. ఇదేంట్రా అన్న వాడిని చంపారమ్మంటున్నాడు. మనం ఇచ్చిన దెబ్బకి వాడు వాళ్ళ ఊరికి పారిపోయింటాడు. నువ్వేం భయపడకు. నిజమేనంటావా? పద పద. ఓకే చల్ బాయ్. హాయ్ వదినా. హాయ్. ఇవాళ ఏంటి స్పెషల్? నీకేం కావాలి? నాకు మీ ఊరి పెసర పునుగులు కావాలి. అంతే కదా, 5 నిమిషాలు ఫటాఫటం చేసేస్తాను. ఎవరికే ఫోను? గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా? కాలేజీలో ఏమైనా లవ్వా? లేదు బాబు, ఎందుకనో నాకు అలాంటి ఆలోచనే రాలేదు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళంతా లవ్ చేయాలని రూల్ ఏమైనా ఉందా? అది కాక లవ్ చేయడం, ఇంట్లో వాళ్ళు అపోజ్ చేయడం, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు? అయ్యో, నువ్వింకా ఏ కాలంలో ఉన్నావు? అందరి గురించి ఎందుకు, నా గురించే తీసుకో. మీ అన్నయ్య మా నాన్నగారితో పనుండి కర్నూలు నుండి బళ్ళారి వచ్చాడు. పెసర పునుగులు రుచిగా చేసి పెట్టానని నా మనసు కూడా తనతో తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెద్దాళ్ళంతా కలిసి మాకు పెళ్లి చేశారు. అలాగే నీ మనసు ఎవరైనా పట్టుకుపోతే నాతో చెప్పు, నేనే ముందుండి నీ పెళ్లి జరిపిస్తాను. నేను కనుక లవ్ చేశానంటే అతను తీసుకొచ్చి రంగారెడ్డి ముందు నిలబెట్టి ఇతనే నీ అల్లుడు అంటాను. బెంగళూరులో చదువుకొచ్చాక చాలా ధైర్యం వచ్చింది వేద. రంగారెడ్డి గారి కూతురు అనిపించుకున్నావు. వేద ఎవరిని ప్రేమించకపోతే ఆ బెంగళూరు నుంచి వచ్చిన వాడేవాడు ఎందుకొచ్చాడు? వీడేంద్రా ఇంటి దాకా వచ్చినాడు? పెద్ద ఆయనకి తెలిసిందనుకో మనల్ని వేసేస్తాడు. ఈసారి వీడిని గేట్లోనే వేసేద్దాం. పద. ఆగండి, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు. నా మాట ఒకసారి వినండి. ఏంట్రా రేయ్. ఏంట్రా నువ్వు చెప్పేది? మాట వినరా అంటే చెయ్యి ఎత్తుతావా? రేయ్. రేయ్. రేయ్ ఆగండ్రా. రేయ్ ఎవడురా నువ్వు? సార్, అది వేదాన్ ఒకసారి. వేదానా? అవును. అమ్మా వేదా, ఏంటన్నా? చూడమ్మా, అతను నీకు తెలుసునా? హాయ్. ఎవరు? నేను సత్య. సత్యానా? సత్య. నాకు తెలియదు నాన్న. నేను తెలీదా? సత్య. లేదు నాన్న, ఇతన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎవరు నువ్వు? అరే
స్టూపిడ్. సత్య సత్య ఏంట్రా ఇలా చేసుకున్నావు? ఐఎమ్ సారీ, అది నేను నిన్ను ಏಯ್, ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಲ್ಲ ಔಟ್. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. అమ్మాయి తెలియదని చెప్పినది కదా, బతికిపో. ప్లీజ్ ఒక్కసారి నా మాట వినండి. నేనెవరో కరెక్ట్ గా చెప్తాను. ఏయ్, ఇంకా చూస్తాంటారేంద్రా? ఆ పిచ్చోని గెట్టేయండి. ಏಯ್, పోరా బయట. నన్ను మాట్లాడనివ్వండి. తెలీదని చెప్పిన తర్వాత ఇంకా డిస్కషన్ ఏంట్రా? నా మాట వినండి. నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. తలుపేంట్రా? నన్ను అర్థం చేసుకోండి. ఎవడాడు? ఆడికి నీకేంటి సంబంధం? నాకేం తెలుసు? నా లైఫ్ లో ఈ రోజే ఫస్ట్ టైం చూస్తున్నాను. వాడికి నీ పేరు ఎలా తెలుసు? అదే నాకు అర్థం కావట్లేదు. అతనేదో చెప్పడానికి ట్రై చేస్తుంటే నువ్వే ఏయ్ నాయనా, చెల్లి ఫోటో ఆడి దగ్గర ఎందుకుండాది? నా ఫోటోనా? ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాకు భయపడే విషయం దాస్తున్నావు కదా? అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను లవ్ చేస్తుంటే నాన్న అమెరికా అబ్బాయి గురించి నాకు చెప్పినప్పుడే నేను వద్దని దాన్ని. ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? మీరు నోరు మూసుకోండబ్బా. వాడెవడో ఏదో వాగితే నా కూతురుని అనుమానిస్తారేంది? నా కూతురు అట్లాంటిది కాదు. నా దగ్గర ఇప్పటిదాకా ఏది దాచలేదు. నాయనా, దీనికి ఆడికి సంబంధం లేకపోతే ఆడిని చంపేస్తా. చంపడం తప్ప ఇంకేం తెలుసు మీకు? చంపుతూ వెళ్ళండి. ఆఖరికి ఒకరోజు నన్ను చంపండి. ప్రాణం విలువ మీకేం తెలుసు? వాడేదో పొరపాటు పడి వచ్చాడనుకుంటున్నాను. వాడిపైన ఆశలు పెట్టుకున్న వాళ్ళ అమ్మ నాన్న ఏమవ్వాలి? ఆ బాధ మీకేం తెలుసు? అమ్మని పోగొట్టుకున్న ఆ బాధ ఏంటో నాకు తెలుసు. అమ్మా వేద, మరేంటి నాన్న, నేను తెలియదంటున్నా నమ్మడం లేదు. అది కాదు నాయనా. ఆపడరా. అమ్మా, నీ గురించి నాకు బాగా తెలుసు. అట్లాంటిదే ఉండు అన్నా. ఈ విషయం ఇంతటితో ఇడిచిపెట్టండి. వేద, నువ్వు వెళ్ళి రెస్ట్ చేసుకో. పో, వెళ్ళమ్మా. మీరు చేసింది నాకు నచ్చలేదు నాయనా. రేయ్, మీకేమన్నా బుద్ధుందా? ఇట్లాంటి విషయాలు అమ్మాయితో డిస్కస్ చేస్తారా? పైగా పంచాయతీ పెట్టి ఊరంతా తెలిసేట్టు చేస్తారా? మీరు కూడా నన్ను అలా మాట్లాడతారు. చూడండిరా, వేదాకి తెలిసేట్టు ఏది చేయకూడదు. అది చాలా బాధపడుతుంది. దాని సుఖమే కదా మనకు ముఖ్యం. రే నర్సే, నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఎందుకైనా మంచిదే. వాడి మీద ఒక కన్నేసి ఉంచు. అలాగే. పోనీరా. అది కాదు వదిన, ఎవరో వచ్చి ఏదో చెప్తే వీళ్ళు నా మీద అనుమానపడుతున్నారేంటి? నేను ప్రతి విషయం మీతో చెప్తూనే ఉన్నాను. నేను ఎలాంటిదాన్నో మీకే తెలుసు కదా. మరి నీ ఫోటో, మన అడ్రస్ అతనికి ఎలా తెలిసాయి? అదే అర్థం కావడం లేదు నాకు. గుర్తు తెచ్చుకో. ఎక్కడైనా పరిచయం అయ్యాడా? నేను బాగా ఆలోచించాను. అతన్ని నేను ఎప్పుడూ చూసింది లేదు. ఎవరతను?